అంతటి మహానుభావుడైన సూర్యనారాయణమూర్తికి సంజ్ఞాదేవి భార్య. మళ్ళీ అందులో చమత్కారం జరిగింది. ఆ సంజ్ఞాదేవి సూర్యుడి యొక్క తేజస్సు భరించలేకపోయింది. సంగమ కాలమునందు దంపతులు ప్రహృష్టంగా ఉంటే తప్ప తేజోవంతమైన సంతానం కలగదు. ఇంత తేజోమూర్తి అయిన సూర్యుడు సంజ్ఞాదేవి దగ్గరికి వస్తే ఒకసారి ఆవిడ తేజస్సు చూసి కన్నులు మూసుకుంది. అబ్బా, ఇంత తేజస్సా అని. ఆయన అన్నాడు, సంగమ కాలమునందు నువ్వు నన్ను చూసినప్పుడు బాధతో కళ్ళు మూసుకున్నావు. అందుకే పరమధర్మాత్ముడైనప్పటికీ కూడా ఎవరిని చూడ్డానికి లోకం భయపడి కళ్ళు మూసేసుకుంటుందో వాడు కొడుకుగా వస్తాడు. సూర్యుడి గతి కాలము యమధర్మరాజు కొడుకుగా వచ్చాడు. సంజ్ఞాదేవి యందు సూర్యుడికి పుట్టిన కొడుకే యముడు. తర్వాత విలోల అయింది ఆవిడ సంజ్ఞాదేవి. వేరొక పర్యాయం విలోల అంటే చించలంగా చూసింది, భయం భయంగా కంగారుగా. విలోలవై చూశావు కాబట్టి విలోలత్వము కలిగినటువంటి నది పుడుతుందన్నారు, యమున పుట్టింది. అందుకే వేరొక పర్యాయం వైవస్వతుడు జన్మించాడు, ఆయనే మనువు. ఆయనకే సమస్త ధర్మములను సూర్యనారాయణమూర్తి నేర్పాడు. అందుకే మనువు యొక్క సంతానం కాబట్టి మనుష్యులు. అక్కడ నుంచే మనుష్యులందరికీ కూడా ధర్మశాస్త్రం అలవాటైంది. మహానుభావుడైన సూర్యుడు చెప్పింది అదంతా. కొడుకుకి గురువుగా నిలబడ్డాడు ఒకప్పుడు. అందుకే ఆ రామచంద్రమూర్తి యొక్క వంశక్రమం ఏమిటి అని అడిగినప్పుడు అందులో ఈ విషయాన్ని చెప్తాడు మహానుభావుడు వశిష్ఠ మహర్షి. చెప్తూ అవ్యక్తము బ్రహ్మ, మరీచి, మరీచి యొక్క కొడుకు కశ్యపుడు, కశ్యపుడి కొడుకు సూర్యుడు, సూర్యుడి యొక్క కొడుకు మనువు, మనువు యొక్క కొడుకు ఇక్ష్వాకువు, ఇక్ష్వాకువు యొక్క కొడుకు కుక్షి, కుక్షికి వికుక్షి, వికుక్షికి బాణుడు, బాణునికి అనరణ్యుడు, అనరణ్యుడికి పృథువు, పృథువికి త్రిశంకుడు, త్రిశంకువుకి దుందుమారుడు లేదా యువనాశ్వుడు, ఆయనకి మాంధాత, మాంధాతకి ధ్రువసంధి, ధ్రువసంధికి ప్రసేనజిత్, సుసంధి, ధ్రువసంధి, ప్రసేనచిత్, ధ్రువసంధికి భరతుడు, భరతునికి అసితుడు, అసితునికి సగరుడు, సగరుడికి అసమంజసుడు, అసమంజసునికి అంశుమంతుడు, అంశుమంతునికి దిలీపుడు, దిలీపునికి భగీరథుడు, భగీరథునికి కకుచ్చుడు, కకుచ్చునికి రఘువు, రఘువుకి ప్రవృద్ధుడు, ప్రవృద్ధునికి శంఖనుడు, శంఖనుడికి సుదర్శనుడు, సుదర్శనుడికి శీఘ్రగుడు, శీఘ్రగునికి మరువు, మరువుకి ప్రశుశ్రుకుడు, ప్రశుశ్రుకునికి అంబరీషుడు, అంబరీషునికి నహుషుడు, నహుషునికి యయాతి, యయాతికి నాభాగుడు, నాభాగునికి అజమహారాజు, అజమహారాజుకి దశరథ మహారాజు, దశరథ మహారాజుకి రామలక్ష్మణ భరత శత్రుఘ్నుడు. ఇంతమందిలో అవ్యక్తము నుండి బ్రహ్మ, బ్రహ్మకు మరీచి, మరీచికి కశ్యపుడు, కశ్యపుడికి సూర్యుడు, సూర్యుడికి మనువు. అంటే మనుష్య జాతికి సంబంధించినటువంటి సమస్త ధర్మములు నేర్పినటువంటి గురువై నిలబడింది సూర్యమండల స్వరూపం.